రైట్. అమ్మ కడుపు వస్తుంది, దొడ్డికి వస్తుంది. నేను ఆయుధ పూజ పోతున్నా అత్తవా? ఆయుధ పూజ దసరా ఆయుధ పూజ తుడుకున్నట్టుగా తిప్పుతారా విట్రా? ఏ లేదు, ఇదైతుంది. దసరా అంటే దసరా లెక్క లేదు, ఏం లేదు. నేను పోతా. అరే దసరా లెక్క లేదు, మంచిగా నిన్ననే 11 గంటలకు మాకేని కోపించినా, మంచిగా 20,000 పెట్టి మాకేది వచ్చినా 11 గంటలకే కోపించినా. అబ్బా ఇది మంచిగా ఉంది ప్లాన్. ఇంకేంది అమ్మ తిన్నావు పొద్దుకి, ఇక గుద్దల కచ్చరాక ఉన్నావు. ఆయుధ పూజ నువ్వు అడుగుతాను గుద్దండి సావాలన్నట్టుగా. ఏ నీ గాంధీ జయంతి అని తినుడే బంద్ గాంధీ జయంతి ముక్కుకైనా బట్ట కట్టిరు అని మూతికైనా బట్ట కట్టిరు. ఇప్పుడు ఎందుకో ఆయుధ పూజ అనుకుంటూ రుక్కుతావు. గాంధీ జయంతి అని ఆయుధ పూజ పోయాల కుదురు రాపో. ఇవాళ దసరా దింగాను ఉండాలి, మనం ఎట్లుండాలి ఏం కాదా మందు. నిన్న 6 గంటలకు 2 పుల్ బాటలు తెచ్చిన, పొద్దుకొకటి అన్నా పొద్దుకొకటి. ఇప్పుడు నువ్వు ఎడిపోతాను? నేనా ఆయుధ పూజ పోతానవా? అదే పూజ నా జేబులో చెయ్యి. లేదు ఆయుధ పూజ అంటే అది కాదు, నాకు ఎగిరితా బాగుంది. దూరం పోకు మరి. జల్ది జల్ది ఆయుధ పూజను ఏ పూజను గాని జల్ది రాపోయి గొంతు ఎండకపోతాంది. ఇప్పుడు వస్తా 2 నిమిషాలు సాప్ అయిపోద్ది. అప్పుడు ఏదైనా గాని దింగాని ఉంటది. ఇక ఓకే ఓకే జల్ది రాపో, జల్ది రా. అందరం కలిసి కూర్చుంటే తాగుదాం అనుకుంటేవి, ఎంజాయ్ చేస్తాం అనుకుంటే వీకుంటా. ఆయుధ పూజ అంటే ఎంత అవుతుంది? టైం 10:30 అవుతుంది. అవుట్ ఆఫ్ పోయినావా? ఏం పని చేస్తున్నావు అవుట్ ఆఫ్ లా? నేను విమానాలల్లా డ్రైవింగ్ చేస్తారు కదా, వాళ్ళకి డ్యూటీ పెడతాను. నువ్వా? నీకు జీతం ఎంతనే? బాగా బాగా అంటే ఏ పాటి 50-60 వస్తాయా? ఇంకా సున్నా కలిపిపోతాను. అంతేనా? నువ్వు మరి మంచిగానే ఎదిగిపోయినట్టే. మరి ఇక పోరీలు అక్కడ చేసుకోవారా? మరి ఇంకా బాగానే మంచిగా ఐసు ముదిరింది. ముదిరిది ఎక్కడిది? ఫ్లైట్ లచ్చరులు అంతా మన వాళ్ళనే. మరి అలా చూసుకుంటే నీకు కనిపెడుతా. లగ్గం చేసుకో. గంగలు లగ్గం చేసుకున్న వాళ్ళు బాగుపడ్డాయి. అంతేడా? మరి ఇక మేము మరి పొరాలంగా అంటానా చేస్తానా కదా? ఇక మంచిగా ముగ్గురంగా అంటే ఎంత కట్ట కొద్దిగా అన్నారు. ఎంత కట్ట ఎంత పెడితే అట్లా ఇంత పెద్ద అంతేనా? పెరిగింది 4 గిట్ట. మరి మరి ఇక పొరాల కావుడు మరి పెళ్ళని చేసుకుడు పొరాల కావుడు అంత అట్టిదే అంటవా? వేస్ట్. లైఫ్ ఎంజాయ్ ఆడుకోవాలి. దాని వాటిని పట్టాలి, దీన్ని దాన్ని పట్టాలి. లైఫ్ ఎంజాయ్ అంతా కంప్యూటర్ సిస్టమ్ ఇప్పుడు. అంతే, అంతా ఇంటర్నెట్. మరి మరి మళ్ళీ నడిపోతావు? ఎప్పుడు దొరికితే అప్పుడు పోతుంది. విమానం పోతే కూడా దివాళ దిగుతుంది. అయినా మంచిగా పని మంచిగా మరి అట్లుంది. మరి బాగా కష్టపడ్డా పని చేస్తామన్నా మరి మేము. మన గడ్డలని తెల్లవాడి గాలే మనం మనం పని చేస్తాం. అరే కోడి పీయింది ఎవరి తాగింది దిగలేదా? ఇంకా ఏం కాదు, కోడిని కోసుకొని తినచ్చు కానీ కోడి పియ్య అంటే ఏమైతుంది? మరి గదే మరి మరి పా ఇదే కలుపుట దాదా. అరే మరి ఇదేమో 70-80 వేల జీతం అంటాడు. అరకుడా అట్టిదేనా? ఏమో 4-5 లక్షలు అంటాడు కానీ నిజంగానేనా మరి ఇది? అవు గాని ఆ పోరగాళ్ళకు తల్లిదండ్రులు లేరా? ఆగాన పుట్టినరా? ఎంజాయ్ కంప్యూటర్ అంటాడు. అవి ఎవ్వడు ఊకుండాలి. ఇట్లా తొవ్వండి పోగానే దాన్ని ఒక్క వాళ్ళక చూసేది 2 వాళ్ళకలు చూస్తేనే అది అగో ఈ ముడకొడికే గిట్ల చూస్తాడు అంటాడు. ఎంజాయ్ బింజా అంటాడు, ఫ్లైట్ దింగా అంటాడు. నమస్తే నమస్తే. బయట దేశం పంపిస్తాను వాడ. మరి నాకు ఒక సాధ్యలేవే. నేను పోతా, ఇక్కడ ఏం పని దొరుకుతలేదు. కాదు కానీ మరి ట్రైన్ పంక్చర్ చేయాలి. చేస్తా పక్క పక్క. జట్టమ్మడ కొడుక ట్రైన్. అరే నీకెందుకు కంప్యూటర్ సిస్టమ్ ఉంటాయి ట్రైన్ కు. అట్లా అంటే ఎవరైనా నమ్ముతాడా? సారింగ్ బస్సులు రాలేదా? ఇప్పుడు ముత్యాల సాయికి నేనే పంపించిన. మరి ఎంత తీసుకుంటావు పంపిస్తే? నీకు 4 లక్షల జీతం వస్తుంది, నాకు 19 లక్షలు ఇవ్వాలి. నువ్వు
9 లక్షలు. అంతే మరి. ఒకవేళ గిట్ట మరి ఆడ గిట్ట ఏమన్నా మీటింగ్ జరిగితే ఎట్లా? ఏం మిస్టేక్ జరగదు, నేను లేనా? నువ్వు ఇక్కడ ఉంటావా, నేను పోయేమో అక్కడ ఉంటా. దుబాయ్ షేక్ దగ్గర దుబాయ్ పంపించాం ఉండకూడదు కానీ నమ్మద్దు. నేను చెప్తానా, నేను పోయి సుఖపడి వరకు లేకపోతే లేదు. నువ్వు కాకుంటే వేరే నేను రమ్మంటు నువ్వేంటి పని మీకు? అరే 10 రూపాయలు వస్తానే ఆశ పోలేనా ఇది చేస్తారే. ఇగో నీకు ఇది ఉంటేనేమో రా, లేకుంటే వీకు అట్లా అంటే నువ్వు చెప్పు. ఒక్కరిగా ఛాన్స్ ఉందట. నేను అత్తనే పీకుతా వీకని 19 లక్షలు పీకుతా కానీ నెలకు 4 లక్షలు అంటే ఏంటిదే? 10 ఏళ్ళు కట్టపడగానే ₹1,00,000 సంపాదించమే. ఏళ్ళ పిల్లలు పట్టుకొని 10 ఏళ్ళు కట్టపడగానే ₹1,00,000 నీ 19 లక్షలు వీకుతా వీకని బా నేను కడతా. సరే సరే మరి ఇంకేది? ఇగో మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయండి. ఓకే.